హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 8th January 2021 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఏమంటాడంటే, ది ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 10%. ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 members డిడ్ నాట్ వాంట్ టు ఇంక్రీజ్ దేర్ ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ దేర్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్. అంటే షుగర్ ప్రైస్ అనేది 10% ఇంక్రీజ్ అయిందంట. బట్ ఒక ఫ్యామిలీ ఉందంట, వాళ్ళు మాత్రం ఆ షుగర్ మీద పెట్టే ఎక్స్పెండిచర్, అంటే దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, లేదంటే ఖర్చు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఖర్చుని వాళ్ళు మాత్రం పెంచనంటున్నారంట. మరి వాళ్ళు దాని మీద పెట్టే బడ్జెట్ పెంచినప్పుడు, ప్రైస్ పెరిగినప్పుడు వాళ్ళకి వచ్చే క్వాంటిటీ ఏమవ్వాలి? తగ్గాలి. అవునా కదా? అది ఎంత పర్సంటేజ్ తగ్గింది అనేసి అడుగుతాడు అనమాట. సో చూడండి, ఇక్కడ మనకు ఒక రిలేషన్ అయితే ఉంది. ఏంటి రిలేషన్ అంటే, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్. ఎందుకంటే ద ఫ్యామిలీ మెంబర్స్ డిడ్ నాట్ వాంట్ టు ఇంక్రీజ్ దేర్ ఎక్స్పెండిచర్. అంటే ఇనీషియల్గా ఏదైతే ఖర్చు పెట్టారో షుగర్ మీద, ఇప్పుడు కూడా అంతే పెడతామంటున్నారు, ఇంక్రీజ్ చేయనంటున్నారు. అంటే సింపుల్గా ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అనమాట. ఓకేనా? ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. మరి ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అయితే ప్రైస్ క్వాంటిటీ ఎలా ఉండాలి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అవునా కదా? ఇది కాన్స్టెంట్ అయినప్పుడు ప్రైస్ క్వాంటిటీ ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా? సో ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రైస్ పెరిగింది అనుకోండి సపోజ్, క్వాంటిటీ ఏమవ్వాలి? తగ్గాలి. వాళ్ళకి వచ్చే క్వాంటిటీ తగ్గాలన్నమాట. సో ఇక్కడ చూస్తే అదే కదా జరిగింది. ప్రైస్ పెరిగింది 10%. సో అలా ప్రైస్ పెరిగింది కాబట్టి క్వాంటిటీ అనేది ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. సో ఈ పాయింట్ పట్టుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. జాగ్రత్త చూడండి. ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 10%. మరి 10%ని ఫ్రాక్షన్ అలా రాసుకోవచ్చు. 10% అంటే 10% అంటే 1/10 అనే కదా. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్. అలా ఇనీషియల్గా ప్రైస్ వచ్చేసి 10 parts అయితే ఇప్పుడు 10% ఇంక్రీజ్ అయింది, అంటే 1 part ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 11 parts అనమాట. ఇనీషియల్ ప్రైస్ వచ్చేసి 10 parts అయితే ఫైనల్ ప్రైస్ వచ్చేసి 11 parts అనమాట. అలా ప్రైస్ రేషియో ఏమవుతుందంటే 10:11. ఇది వచ్చేసి ఇనీషియల్ అయితే ఇది వచ్చేసి ఫైనల్ అనమాట. ఓకేనా? మరి ప్రైస్ అనేది 10:11 అయితే క్వాంటిటీ ఏమవ్వాలి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి క్వాంటిటీ షుడ్ బి 11:10. ప్రైస్ అనేది 10:11 కాబట్టి క్వాంటిటీ 11:10. అంటే సింపుల్గా దీనికి ఇన్వర్సే కదా. సో అంటే ఇనీషియల్గా క్వాంటిటీ 11 parts ఉంటే ఇప్పుడు ఫైనల్గా 10 parts అయింది. అంటే క్వాంటిటీ ఎంత తగ్గింది? 1 part తగ్గింది. ఓకేనా? సో 1 part తగ్గింది. ఎంత మీద తగ్గింది? 11 మీద తగ్గింది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. సో అలా ఇదేమవుతుంది? 11/100. మరి ఆప్షన్ వెరిఫై చేస్తే 11/100 అంటే 8 అవుతుందా? అవ్వదు. 11/100 అంటే 10 అవుతుందా? అవ్వదు. 12 కూడా అవ్వదు. సో అలా మన ఆప్షన్ ఏమవుతుంది? 9 1/11. కావాలంటే చూడండి, 11 9s 99 ప్లస్ 1 ఏమవుతుంది? 100. 100/11. మనకు వచ్చింది కూడా 100/11. సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ రిడక్షన్ అవుతుందంటే, ఎంత పర్సంటేజ్ తగ్గుతుందంటే కన్జంప్షన్ అనేది 9 1/11% తగ్గుతుందన్నమాట. ఓకేనా? సో అలా ఈ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ అయితే పెట్టామన్నమాట. ఓకేనా? సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో దీని గురించి చిన్న కాన్సెప్ట్ అనమాట. జాగ్రత్త చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇక్కడ మీకు తెలుసు కదా, ఇది కోఆర్డినేట్ యాక్సిస్. అవునా? ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. క్లియర్ కదా? చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది కూడా వినే ఉంటారు కదా. ఆల్ అంటే ఏంటి? అన్ని పాజిటివ్ అనమాట ఫస్ట్ క్వాడ్రంట్లో. ఓకేనా? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసికెట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. ఇన్ ద సేమ్ వే థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ మీరు ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, 90 కానీ 270 కానీ కనపడితే
దాని ముందు సైన్ వస్తే ఏమవుతుందంటే అది కాస్గా మారుతుంది. ఒకవేళ కాస్ వస్తే అది సైన్గా మారుతుంది. వైస్ వర్స అనమాట. సైన్ వస్తే కాసు, కాస్ వస్తే సైన్. ఇప్పుడు 90 కానీ 270 కానీ ఉన్నప్పుడు. ఇన్ ద సేమ్ వే ట్యాన్ వస్తే కాటు, కాట్ వస్తే ట్యాన్. అలాగే సీకెంట్ వస్తే కొసీకెంట్, కొసీకెంట్ వస్తే సీకెంట్. ఇలా ఉంటుందన్నమాట ఎప్పుడు 90 కానీ 270 కానీ తగిలినప్పుడు. ఓకేనా. ఇన్ ద సేమ్ వే చూడండి, 0 కానీ 180 కానీ 360, 0 అన్నా 360 అన్నా ఒకటే. ఓకేనా. సో అలా 0 కానీ 180 కానీ 360 కానీ వస్తే సేమ్ అనమాట. సేమ్ అంటే ఏంటి, సైన్ ఉంటే సైనే ఉండిద్ది, కాస్ ఉంటే కాసే ఉండిద్ది. అలా ఏది ఉంటే అదే ఉండిద్ది. కానీ ఇక్కడ 90 కానీ 270 కానీ ఉంటే సైన్ కాసు, కాస్ సైన్ అలా మారుతాయి అనమాట. ఇలా మారుతాయి. ఓకేనా. సో దీన్ని బట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది సింపుల్ అయిపోతుంది. చూడండి సింపుల్గా అయిపోద్ది. ఇక్కడ కాస్ స్క్వేర్ 270 మైనస్ థీటా ఉంది. ఫస్ట్ కాస్ 270 మైనస్ థీటా తీసుకుందాం. సో చూడండి కాస్ 270 మైనస్ థీటా. ఫాస్ట్ అయిపోవాలి. ఇంకా 270 తగిలితే కాస్ ఏమవ్వాలి, కాస్ ఏమైంది, సైన్ అయ్యిద్ది. అవునా కదా. అలా సైన్ ఇక్కడ ఏదైతే ఉందో అది పెట్టేసేయండి సింపుల్గా, సైన్ థీటా. మరి ఇది పాజిటివా నెగిటివా ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి 270 మైనస్ థీటా అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా వస్తే 270. అవునా. ఇక్కడ నుంచి ఇక్కడికి 180 అయితే ఇంకొక 90, అలా 270 అయితే ఇక్కడికి 270 మైనస్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా థర్డ్ క్వాడ్రంట్లో ఉండిద్ది. ఓకేనా. మరి థర్డ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివా, నెగిటివ్. కాబట్టి సింపుల్గా మైనస్ పెట్టేసేయండి. ఓకేనా. అలా కాస్ 270 మైనస్ థీటా ఏమైంది, మైనస్ సైన్ థీటా. కానీ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి సింపుల్గా మొత్తానికి స్క్వేర్ చేయాలి. అంతేగాని ఓన్లీ సైన్ వరకే స్క్వేర్ చేయకూడదు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మొత్తానికి స్క్వేర్. అలా దీని వాల్యూ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా. సో చూడండి ఈ డేటా ఉంటే ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలామందికి తెలియదు అనమాట. సో అలా దీని వాల్యూ ఏమైంది, సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ ఏముంది మనకి, సైన్ స్క్వేర్ 180 మైనస్ థీటా. సైన్ స్క్వేర్ 180 మైనస్ థీటా అంటే సైన్ 180 మైనస్ థీటా తీసుకో, సైన్ 180 మైనస్ థీటా. 180 కానీ 0 కానీ 360 కానీ తగిలితే సైన్ కానీ ఉండిద్ది. అలా సైన్ ఇక్కడ ఏదైతే ఉందో అదే సైన్ థీటా. పాజిటివ్ నెగిటివ్ తెలియాలంటే 180 మైనస్ అంటే ఇదిగోండి ఇక్కడికి 180 మైనస్ కాబట్టి ఇక్కడ సెకండ్లో ఉంటుంది. సెకండ్లో సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివే. ఓకే. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసేయండి. అలా ఈ వాల్యూ ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇదిగోండి మైనస్ ఉంది కదా, మైనస్. ఈ మైనస్ ఇక్కడది కాదు, ఇక్కడ పాజిటివ్ కానీ ఇక్కడ ప్రాబ్లంలో మైనస్ ఉంది చూసారా, ఆ మైనస్ అనమాట ఇది. సో మైనస్ ఈ వాల్యూ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా. సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఏముంది ప్లస్. ఇక్కడ సైన్ స్క్వేర్ π/2 అంటే 90 కదా, సైన్ 90 1 స్క్వేర్ అంటే 1 కదా. సో అలా అది 1 అవుతుంది. ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ, సైన్ స్క్వేర్ 270 మైనస్ థీటా ఇచ్చాడు. సైన్ స్క్వేర్ 270 మైనస్ థీటా. మరి సైన్ 270 మైనస్ థీటా కనుక్కుంటే సైన్ 270 మైనస్ థీటా. 270 తగిలితే సైన్ ఏమవ్వాలి, కాస్ అవ్వాలి. థీటా ఉంది కాబట్టి థీటా. ఇది పాజిటివా నెగిటివా, 270 అంటే ఇదేనా కదా 270 అంటే ఇక్కడ నుంచి ఇది 270 మైనస్ థీటా అంటే ఖచ్చితంగా థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఏమవ్వాలి, నెగిటివ్. సో అలా మైనస్ పెట్టండి. అవునా కదా. కానీ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తానికి స్క్వేర్ రాస్తే కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అలా ఈ వాల్యూ ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ థీటా. మరి ఫైనల్గా ఏం కనుక్కోమన్నాడు, దీని వాల్యూవే కదా. ఇదిగో మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. ఫైనల్గా ఏం మిగిలింది, కాస్ స్క్వేర్ థీటా. అలా ఈ ఓవరాల్ ఇది ఏదైతే ఉందో దీని వాల్యూ ఏమైందంటే కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా. ఈ డేటా చాలామంది తెలియదు అనమాట, బట్టి కొట్టేస్తారు. ఓకేనా. అంటే సైన్ 270 రాగానే మైనస్ కాస్ అన్నట్టు బట్టి కొట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇది తెలుసుకున్నారనుకోండి, ఇది తెలుసుకుంటే మీకు ఏంటంటే సింపుల్గా ఉండిద్ది. ఇక్కడ మీరు ఒకవేళ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే అక్కడ మీకు ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమంటాడంటే 3 friends arranged a party. తన్వీర్ paid 2/3 as much as Yusuf paid. Yusuf paid 1/2 as much as Sachin paid. The fraction of the total expenditure by Yusuf was. అంటే సింపుల్గా చూడండి, తన్వీర్ అనేవాడు యూసఫ్ ఎంత పే చేశాడో దానికి 2/3 పే చేశాడంట. తన్వీర్ అనేవాడు యూసఫ్ ఎంత పే చేశాడో దానికి 2/3 పే చేశాడంట. అంటే సింపుల్గా తన్వీర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ యూసఫ్. అంతే కదా. యూసఫ్ ఎంత పే చేశాడు దానికి 2/3, యూసఫ్కి 2/3. ఎవరు పే చేశారు, తన్వీర్. అలా తన్వీర్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ యూసఫ్.
దీన్ని బట్టి తన్వీర్ టు యూసఫ్ రేషియో కడితే T/Y ఈక్వల్ టు ఏమవ్వాలి 2/3 అవునా కదా. ఇన్ ద సేమ్ ఇక్కడ చెప్పండి యూసఫ్ పెయిడ్ 1/2 యాజ్ మచ్ యాజ్ సచిన్ పెయిడ్. యూసఫ్ ఏం చేశాడు, సచిన్ ఎంత అయితే పే చేశాడో వాడికి 1/2 పే చేశాడంట. సచిన్ ఎంత పే చేశాడో వాడికి 1/2, అలా యూసఫ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సచిన్ అవునా కదా. సో దీన్ని బట్టి యూసఫ్ టు సచిన్ రేషియో కడితే 1:2 అవునా కదా. యూసఫ్ టు సచిన్ 1:2 అవుతుంది. సో రేషియోస్లో రాస్తే మీకు అర్థమైపోతుంది చూడండి, ఇక్కడ రేషియోస్లో రాస్తే క్లియర్ అయిపోతుంది. సో తన్వీర్ టు యూసఫ్ రేషియో ఎంత 2:3. అలాగే యూసఫ్ టు సచిన్ ఎంత రేషియో 1:2. మరి చూడండి ఇక్కడ తన్వీర్ తర్వాత యూసఫ్ అన్నాడు, యూసఫ్తో ఎండ్ అయింది, యూసఫ్తో స్టార్ట్ అయింది, అలా కంటిన్యూటీ ఉంది కాబట్టి సింపుల్గా తన్వీర్ తర్వాత ఎవరు యూసఫ్ తర్వాత ఎవరు సచిన్, అలా వీళ్ళు ముగ్గురు రేషియో ఏమవుతుంది. సింపుల్గా ఏం చేయాలి, డౌన్కి దిగండి, 2 1s 2:2 క్రాస్ వెళ్ళండి, 1:3 3:2 మళ్ళీ డౌన్కి రండి, 3 2s 6. అలా తన్వీర్ 2 పార్ట్స్ పే చేస్తే యూసఫ్ 3 పార్ట్స్ పే చేశాడు, సచిన్ 6 పార్ట్స్ పే చేశాడు. అలా యూసఫ్ ఎంత ఫ్రాక్షన్ పే చేశాడు అనేసి అడుగుతున్నాడు. యూసఫ్ పే చేసిందేమో 3 పార్ట్స్, ఫ్రాక్షన్లో అడిగాడు కాబట్టి బై టోటల్ వేయాలి. బై టోటల్ ఎంత, టోటల్ 2 + 3 + 6 అలా ఎంత 11, అంటే 11 పార్ట్స్లో యూసఫ్ వచ్చేసి 3 పార్ట్స్ పే చేశాడు అనమాట. అలా ఫ్రాక్షన్లో చెప్తే 3/11 ఓకేనా. సో అదనమాట, అలా మన ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ 2 ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 14 ఇక్కడ ఏమంటాడంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, బై యూజింగ్ బాడ్మాస్ రూల్ ఓకేనా. సో బాడ్మాస్ రూల్ నుంచి బాడ్మాస్ రూల్ యూజ్ చేసి మనం ఇదైతే సాల్వ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ బ్రాకెట్స్ ఫస్ట్ సాల్వ్ చేయాలి అవునా. ఇదిగోండి బ్రాకెట్స్, ఇది ఒక బ్రాకెట్ ఇది ఒక బ్రాకెట్, మరి ఈ రెండిట్లో ఏది సాల్వ్ చేయాలి, ఆబ్వియస్గా ఇన్నర్ బ్రాకెటే సాల్వ్ చేయాలంటే ఇది సాల్వ్ చేయాలన్నమాట. దాని వాల్యూ ఏమవుతుంది 3 క్యాన్సిల్ అయిపోద్దా, ఫైనల్గా ఈ బ్రాకెట్ వాల్యూ ఏమవుతుంది 2/5 అవునా. సో చూడండి 1.8 + 2 × 3/2 × 1/2 బ్రాకెట్స్ ఓపెన్ 2/5 డివైడెడ్ బై 2/5, ఈ బ్రాకెట్ వాల్యూ 2/5 అయింది అవునా, ఇంటూ 3/2 ఉంది -1 ఓకేనా. మళ్ళీ ఇప్పుడు అగైన్ వీ హ్యావ్ టు సాల్వ్ ది బ్రాకెట్స్ ఫస్ట్ ఓకేనా. సో చూడండి 1.8 + 2 × 3/2 × 1/2 ఇదేమవుతుంది, ఇక్కడ డివిజన్ సాల్వ్ చేయాలి, లేదంటే ఇక్కడ ఇంటూ పెడితే దీన్ని రెసిప్రోకేట్ చేసి రాస్తే సరిపోతుంది. చూడండి 2/5 ఇంటూ దీన్ని తిరగతిప్పి రాయండి, ఇంటూ పెట్టమంటే తిరగతిప్పాలి, అది 5/2 అవుతుంది, ఇంటూ 3/2 -1. సో చూడండి ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, యాక్చువల్గా ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు పర్లేదు, కానీ ఇక్కడ చేసినా పర్లేదు. చూడండి 2 క్యాన్సిల్, ఇంకా ఏమవుతుంది 1.8 ప్లస్ ఇక్కడ 5 5 2 2 అలా ఈ వాల్యూ అంతా 1 అయిపోయింది అవునా. ఇదిగోండి ఈ వాల్యూ అంతా 1 అయిపోయింది. ఇక్కడేముంది 3/2 ఉంది బ్రాకెట్ లోపల, ఇంకా ఇది 3/2 -1 అవుతుంది, అంటే 1/2 అవుతుంది. డైరెక్ట్ చేసేసా 1 × 3/2 అంటే 3/2 -1 ఉంది, 3/2 -1 అంటే ఏమవుతుంది 1/2 అవుతుంది. అలా ఇది 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.8 + 3/4 అవుతుంది. మరి 3/4 అంటే 0.75, ఎందుకంటే మనకు తెలుసు కదా 3/4 అంటే ముప్పావు అంటే 0.75 గుర్తుపెట్టుకోవాలి. ఇది 1/4 అంటే 0.25, 1/2 అంటే 0.5, 3/4 అంటే 0.75 ఓకేనా. సో అలా 1.8 + 0.75, మరి రెండింటిని యాడ్ చేస్తే 1.80 0.75 యాడ్ చేస్తే 5, ఇక్కడ 5 1 క్యారీ పాయింట్ ఉంది కదా, 1 క్యారీ అను 1 అను 1 2 అలా 2.55 ఈజ్ గోయింగ్ టు బి ఆన్సర్ ఓకేనా. చూడండి అంత సింపుల్ ఇది, కాకపోతే ఏది సాల్వ్ చేయాలి ఏంటి అనేసి తెలియాలన్నమాట. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి 2 poles of height 20 and 14 meters are joined at the top by a wire which makes an angle of
30 degrees with the horizontal, the length of the wire is. సో చూడండి ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇలా రెడ్ కలర్లో వర్టికల్గా ఉన్నాయి చూసారా, ఇవి 2 పోల్స్ అనమాట. వీటి యొక్క లెన్స్ ఇచ్చాడు, హైట్స్ ఇచ్చాడు ఎంత, 20 and 14. ఇది వచ్చేసి పెద్దది కదా, ఇది 20 అనుకుంటే ఇది వచ్చేసి చిన్నది, ఇది 14 మీటర్స్ అనమాట. అలా వీటి హైట్స్ ఇచ్చాడు. అండ్ అలాగే వీటి యొక్క టాప్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, పోల్స్ యొక్క టాప్ పాయింట్స్. ఈ టాప్ పాయింట్స్ అనేవి వాటిల్ని ఎలా జాయిన్ చేశాడంటే ఒక వైర్ తీసుకున్నాడు, ఇదిగోండి ఇది బ్లాక్ కలర్లో చూసారా, ఈ వైర్తో ఇలా జాయిన్ చేశాడనమాట. జాయిన్ చేసినప్పుడు ఈ వైర్ అనేది ఏం చేస్తుందంట, వైర్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజాంటల్. హారిజాంటల్ అంటే ఇదిగోండి ఇది ఒక హారిజాంటల్ అనుకోవచ్చు కదా, ఈ హారిజాంటల్తో ఈ వైర్ అనేది 30 degrees యాంగిల్ చేస్తుందంట. ఓకేనా. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా తీసుకుంటారు, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇదిగో ఇలా తీసుకుంటారు, ఇదిగోండి ఇలా తీసుకొని ఇక్కడ 30 degrees అంటారు. ఇలా తీసుకున్నా ఈక్వల్, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ కదా, ప్యారలల్ అన్నప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి కదా. సో ఎలా చేసినా ఒకటే అనమాట. ఓకేనా. సో ఇక్కడ 30 degrees యాంగిల్ చేసింది. అయితే ఇక్కడ ఏమంటాడంటే ది లెంత్ ఆఫ్ ద వైర్, మరి ఇది వైర్ కదా బ్లాక్ కలర్లోది, దీని లెంత్ ఏంటి అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 14 అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇది హారిజాంటల్ కాబట్టి దీనికి ఇది ప్యారలల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇదేం అవ్వాలి, ఇది 14 అవ్వాలి. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 14 అవ్వాలి. ఓవరాల్ లెంత్ వచ్చేసి 20 అయితే అందులో ఇది 14 అంటే సింపుల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏమవ్వాలి, 6 meters. ఓకేనా. సో చూడండి ఇది 6 meters అవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇదిగో ఇది చూసారా, ఇది కనుక్కోవాలంటే సింపుల్గా ఇది ఎక్స్ అనుకుంటే ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇది పర్పెండిక్యులర్ కదా, ఇది 90 degrees ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే 30కి ఇది వచ్చేసి ఆపోజిట్, ఈ వాల్యూ తెలుసు. మనం కనుక్కోవాల్సింది హైపోటెన్యూస్, అవునా కదా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 30కి ఆపోజిట్ ఉంది, మనం కనుక్కోవాల్సింది హైపోటెన్యూస్. మరి ఆపోజిట్ హైపోటెన్యూస్ ఉంటే సైన్ వాడుకోవచ్చా, అలా సైన్ తీటా ఏమవుతుందంటే సైన్ తీటా అంటే ఇక్కడ తీటా బదులు 30 ఉంది కాబట్టి సైన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత 6 బై హైపోటెన్యూస్ ఏంటి ఎక్స్ అనే కదా. సో అలా 6/x సైన్ 30 అంటే 1/2 ఈక్వల్ టు 6/x. ఈ ఎక్స్ అటు పంపి 2 అటు పంపి అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 12 meters. ఎక్స్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్, ఇదేనా కదా. సో అలా లెంత్ ఆఫ్ ద వైర్ ఏమవుతుందంటే 12 meters. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 numbers ఈజ్ 5. 2 నెంబర్స్ ఉన్నాయంట, వాటి మధ్య డిఫరెన్స్ అనేది 5 అంటున్నాడు. సపోజ్ ఆ 2 నెంబర్స్ని మనం ఎలా తీసుకుందామంటే ఏ ఒకటి తీసుకుందాం, బి ఒకటి తీసుకుందాం. ఏ వచ్చేసి బిగ్గర్ నెంబర్ అనుకుందాం, ఏ వచ్చేసి బిగ్గర్ నెంబర్, లేదంటే గుర్తుపెట్టుకోండి అలా, ఏ బిగ్గర్ నెంబర్, బి స్మాలర్ నెంబర్. వాటి మధ్య డిఫరెన్స్ ఏమన్నాడు, 5 అన్నాడు. మరి డిఫరెన్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి బిగ్గర్ నెంబర్లోంచి స్మాలర్ నెంబర్ తీసేస్తేనే కదా పాజిటివ్ వచ్చేది. అలా బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 5 అన్నాడు. ఓకేనా. అండ్ ఇంకేమి ఇచ్చాడు చూడండి, ఇఫ్ 25 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్మాలర్ నెంబర్, అంటే స్మాలర్ నెంబర్ ఇదేనా, దీంట్లోంచి 25 తీసేసాడు అంట. ఇదిగోండి బిలోంచి 25 తీసేసాడు. అండ్ 20 ఈజ్ యాడెడ్ టు ద గ్రేటర్ నెంబర్. గ్రేటర్ నెంబర్ అంటే ఏ కదా, ఏకి 20 యాడ్ చేశాడంట. ఇదిగోండి ఏకి 20 యాడ్ చేశాడు. యాడ్ చేసినప్పుడు ఏమంటున్నాడు, ద రేషియో బికమ్స్ 1/2. వీటి మధ్య రేషియో అనేది ఏమవుతుందంట 1:2, అంటే సింపుల్గా 1/2 అవుతుందంట. అయితే మనల్ని ఏం అడిగాడు, గ్రేటర్ నెంబర్ అంటే సింపుల్గా ఏ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, 2 into ఇది అంటే సింపుల్గా 2b - 50 అవునా, ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into ఇది అంటే a + 20. సో చూడండి ఇక్కడ ఈ 2bని ఎలా రాసుకోవచ్చు, b + b రాయొచ్చా, ఇక్కడ ఒక b వదిలేసేయండి, ఇక్కడ ఇటు సైడ్ b వదిలేసేయండి, ఈ bని ఇటు పట్టుకురండి, ఇంకొక bని ఏం చేస్తారు, bని ఒకదాన్ని ఇక్కడ వదిలేసేయండి, ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా b అని చూసారు దాన్ని ఇటు పట్టుకురండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏముంటుంది b - 50 ఉంటుంది, అవునా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఉంది, ఇటు నుంచి ఒక బి వస్తుంది, బి వస్తే a - b అవుతుంది. ఇదిగోండి ఏ ఇటు నుంచి b వస్తుంది కదా, -b అవుతుంది, +20 ఉంది ఆల్రెడీ, అవునా. సో b - 50 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి a - b అంటే 5 తెలుసు కదా. సో 5 పెట్టేస్తే 5, దీని వాల్యూ 5 + 20 ఇదేమవుతుంది 25.
అలా బి ఈక్వల్ టు 50 + 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 75. బి 75 అయింది కదా. మరి బి 75 అయితే మనం కనుక్కోమంది బి 75 కదా. సో ఏ మైనస్ 75 ఈక్వల్ టు 5 అయితే ఏ ఈక్వల్ టు ఏమవ్వాలి 80. అవునా కదా. మనం కనుక్కోమంది గ్రేటర్ నెంబర్. ఏ మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. ఏ ఈక్వల్ టు 80. అలా గ్రేటర్ నెంబర్ ఏమైందంటే 80. ఓకేనా. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఇది చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే ఎలా పడుతుందంటే ఇనీషియల్గా ఒక ప్రిన్సిపల్ ఉందనుకోండి. ఈ ప్రిన్సిపల్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా పడుతుందంటే ఇదిగోండి, ఈ ప్రిన్సిపల్ మీద కొంత ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ ప్రిన్సిపల్ మీద కొంత ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్ కలిపి టోటల్ కొంత అయ్యిద్ది అనమాట. ఎప్పటికి ఫస్ట్ ఇయర్ అయిపోయే టైంకి ప్రిన్సిపల్ మీద కొంత ఇంట్రెస్ట్ పడి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ టోటల్ కొంత వచ్చింది అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇది మనకి ప్రిన్సిపల్ అయింది. ఇందాక ఇది ప్రిన్సిపల్ కదా. ఎప్పుడైతే 1 ఇయర్ అయిపోతుందో అప్పటికి ఇది ప్రిన్సిపల్ అవుతుంది. అప్పుడు దీని మీద మళ్ళీ ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ పడిందో మళ్ళీ ఇంట్రెస్ట్ పడిద్ది. ఇంత పడి ఇది ఈ ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్ యాడ్ అయ్యి కొంత టోటల్ ఇక్కడ అయింది అనమాట. సెకండ్ ఇయర్ అయిపోయడానికి ఇది వస్తుంది. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మీరే చెప్పండి, దీని మీద మళ్ళీ ఎంత పర్సెంటో ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు టోటల్ కొంత అవుతాయి అనమాట. ఈ రెండు యాడ్ అయ్యి అలా ఇది థర్డ్ ఇయర్ అయిపోయడానికి ఇది వస్తుంది. లైక్ దిస్ ఇట్ విల్ కంటిన్యూ. ఓకేనా. ఇలా పడుతుంది అనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. అంటే సింపుల్గా దీంతో పోలిస్తే దీని ముందున్నది ఇది ప్రిన్సిపల్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి, ఇది ప్లస్ ఇది ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 10,648 ఆఫ్టర్ 3 years అండ్ 9,680 ఆఫ్టర్ 2 years. ఇదిగోండి 2 ఇయర్స్కి కొంత మనీ ఏమవుతుందంట 9,680 అవుతుందంట. అలాగే 3 ఇయర్స్కి ఎంత అవుతుందంట, ఇదిగోండి 3 ఇయర్స్కి ఏమవుతుందంట 10,648 అవుతుందంట. అయితే ఏమంటున్నాడు, కాంపౌండెడ్ ఇయర్లీ. ఓకే, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి ఇందాక చెప్పిన ప్రకారం ఇక్కడ సెకండ్ ఇయర్ అయిపోయే టైంకి ఎంత మనీ ఉంది 9680 ఉంది. మరి ఇక్కడ ఈ 9680 మీద కొంత ఇంట్రెస్ట్ పడి ఏమవ్వాలి, ఇదిగోండి దీని మీద కొంత ఇంట్రెస్ట్ పడాలి. ఇందాక ఇక్కడ జరిగిన ప్రాసెసే ఇక్కడ కూడా జరుగుతుంది. సెకండ్ ఇయర్లో వచ్చిన దాని మీద కొంత ఇంట్రెస్ట్ పడి ఈ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది కలిపి టోటల్ ఇది అవుతుంది అన్నాను. అవునా కదా. సో ఇన్ ద సేమ్ వే దీని మీద కొంత ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ పడిన ఇంట్రెస్ట్ ఇది కలిపి ఏమవ్వాలి 10,648 అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే దీనికి 9680కి ఈ ఇంట్రెస్ట్ యాడ్ అయితే ఇది వస్తుంది కదా. అవునా కదా. అంటే సింపుల్గా ఈ పర్సంటేజ్ ఈ ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి, వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా. సో చూడండి మరి 10,648కి 9680కి డిఫరెన్స్ ఎంత చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 968. అంటే సింపుల్గా వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అని కాదు. ఎందుకంటే ఈ 9680 మీద కొంత ఇంట్రెస్ట్ పడి ఆ ఇంట్రెస్ట్ ఇది కలిపితే ఇది రావాలి. అలా వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడున్న ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది ఎంత వచ్చింది 968 వచ్చింది. అలా ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 968 అనమాట. కానీ మనల్ని అడిగింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్సంటేజ్లో అడిగాడు అనమాట. మరి థర్డ్ ఇయర్తో పోలిస్తే సెకండ్ ఇయర్తో పోలిస్తే ప్రిన్సిపల్ ఏమైంది, దీని ముందు ఇయర్ అయింది. అవునా. మరి థర్డ్ ఇయర్తో పోలిస్తే ప్రిన్సిపల్ ఇదేనా కదా. అంటే సింపుల్గా 968 ఇంట్రెస్ట్ వచ్చింది. దేని మీద వచ్చింది 9680 మీద. అవునా కదా. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ అయితే 968 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక ఫైనల్గా 10 మిగులుతుంది. అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే 10% పర్ యానం. ఓకేనా. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏమంటున్నాడంటే 25% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 7 more than 30% ఆఫ్ అనదర్ నెంబర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ ఈజ్ 29. వాట్ ఆర్ ద నెంబర్స్ అంటున్నాడు. జనరల్గా మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్గా నెంబర్స్ అడిగాడు. అలాగే ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 29 అంటున్నాడు. సో డిఫరెన్స్ 29 అనగానే మనం గబక్కనే ఆన్సర్కి వెళ్ళేసి వెరిఫై చేసి ఎక్కడైతే డిఫరెన్స్ 29 వస్తుందో అది ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ వీటి తెలివిగా ఏం చేశాడంటే
ప్రతి చోట డిఫరెన్స్ 29 ఉండేటట్టు ఇచ్చాడనమాట. చూడండి డిఫరెన్స్ 29, డిఫరెన్స్ 29, డిఫరెన్స్ 29, డిఫరెన్స్ 29 అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్లో మనకి డిఫరెన్స్ 29 ఉండేటట్టు ఇచ్చాడనమాట. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా స్మార్ట్గా ఉండాలి. ఎలా అంటే చూడండి. సో చూడండి, ఫస్ట్ నెంబరు లెటర్స్ ఏ అనుకుందాం, సెకండ్ నెంబరు లెటర్స్ బి అనుకుందాం. ఇక్కడ కండిషన్ 25% ఆఫ్ ఏ అంటే సింపుల్గా 1/4 ఇది, లేదంటే కింద రాస్తాను చూడండి, ఇదిగోండి 1/4 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 30% ఆఫ్ బికి 7 ఎక్కువ ఉన్నారు, ఇదిగోండి 7 మోర్ దాన్ 30% ఆఫ్ అనదర్ నెంబర్, అంటే 7 మోర్ దాన్ 30% ఆఫ్ బి. అంటే సింపుల్గా 30% అంటే 3/10 అని కదా, 3/10 ఇంటూ బి ప్లస్ 7, 30% ఆఫ్ బికి 7 ఎక్స్ట్రా ఉండాలి. ఏది 25% ఆఫ్ ఏ, ఇదేనా కదా కండిషన్. 25% అంటే 1/4 ఆఫ్ ఏ కాబట్టి 1/4 ఇంటూ ఏ. అలాగే 30% ఆఫ్ అనదర్ నెంబర్ అంటే 3/10 ఆఫ్ బి, అంటే 3/10 ఆఫ్ బి అంటే 3/10 ఇంటూ బి, దానికి 7 ఎక్స్ట్రా ఉండాలి. ఇదనమాట కండిషన్. అంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఆప్షన్ వెరిఫై చేస్తే సరిపోతుంది అనమాట. మరి ఫస్ట్ నెంబర్కి 1/4 చేయాలి, ఇదిగోండి 1/4 ఆఫ్ 40 చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి, 3/10 ఆఫ్ సెకండ్ నెంబర్ ఏంటి 3/10 ఆఫ్ 11కి 7 ఎక్స్ట్రా ఉండాలి. మరి ఈ రెండు ఈక్వల్ అయితే ఆన్సర్ వచ్చినట్టు మనకి. సో చూడండి 4 1s 4 10s. మరి ఇక్కడ ఈ వాల్యూ 10 అవుతుందా, అవ్వట్లేదు కదా, ఎందుకంటే క్యాన్సిల్ అవ్వదు కదా. సో అలా ఇది ఆప్షన్ కాదు, ఆప్షన్ వెరిఫై చేసుకోవాలి అంతే. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, 1/4 ఆఫ్ 39, 1/4 ఆఫ్ 39 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 3/10 ఆఫ్ నెక్స్ట్ ఇదేమవ్వాలి 10 కదా సెకండ్ నెంబరు ప్లస్ 7. దీంట్లో ఏబీ బదులు నెంబర్స్ పెడితే ఎక్కడ ఈక్వల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది, అంతే తేడా. ఓకేనా. సో చూడండి 10 క్యాన్సిల్ అయిపోయి ఓవరాల్ ఇది 10 అవుతుంది. మరి 39/4 అంటే ఇక్కడ 10 వచ్చింది, ఇది 10 వచ్చిద్దా, రాదు, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి థర్డ్ ఆప్షన్ వెరిఫై చేస్తే ఏమవ్వాలి, 1/4 ఆఫ్ 34 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 3/10 ఆఫ్ బి బదులు ఏముంది 5 కదా, ఆఫ్ 5 ప్లస్ 7. కండిషన్ సాటిస్ఫై అయితే లేదు చూడండి, 5 1s 5 2s. ఇక్కడ 34/4 కదా, అంటే 217, 2 2s 217, అలాగే 17/2 అయింది. మరి ఇక్కడ 5 లేదు చూడండి, ఇదిగోండి 2 ఎల్సిఎం అవుతుందా, 2 ఎల్సిఎం అవుతుంది, 2 7s 14 ప్లస్ 3 అలా 17. ఇటు 17/2 వచ్చింది, ఇక్కడ 17/2 వచ్చింది, అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే కింద కూడా చూద్దాం, అది అవ్వకపోతే ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అయింది. కిందది కూడా చూద్దాం ఏమైంది చూడండి. 1/4 ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 37 ఈజ్ ఈక్వల్ టు 3/10 ఆఫ్ సెకండ్ నెంబర్ ఏంటి 8 ఉంది ప్లస్ 7. మరి చూడండి ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 2 5 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ చూడండి ఎల్సిఎం 5 వస్తుంది, ఇక్కడ ఎల్సిఎం 4 ఉంది, అవునా, అంటే 5 4 ఉండకూడదు కదా. సో అలా ఇది కూడా రాంగ్ ఆప్షన్. అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్. కావాలంటే చూడండి ఇదిగోండి, ఓకేనా. సో అలా ఆప్షన్ వెరిఫై చేసుకోవాలి. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2. ఇదిగోండి ఇది ఫస్ట్ యాంగిల్ అనుకుందాం, అలాగే ఇది వచ్చేసి సెకండ్ యాంగిల్ అనుకుందాం. వీటి యొక్క రేషియో ఏమంటున్నాడు 1:2 అంటున్నాడు. అలాగే థర్డ్ యాంగిల్ కూడా ఉంటుంది కదా, థర్డ్ యాంగిల్ గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అండ్ ద సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్, అంటే ఏవైతే 2 యాంగిల్స్ ఉన్నాయో వీటి యొక్క సమ్ అనేది ఏమవుతుందంట, ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ యాంగిల్. అంటే వీటి సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, థర్డ్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. మరి వీటి యొక్క సమ్ అంటే 1 + 2 అంటే 3 కదా, అలా థర్డ్ యాంగిల్ ఏమవ్వాలి 3 పార్ట్స్ అవ్వాలి. అంటే సింపుల్గా ఫస్ట్ యాంగిల్కి సెకండ్ యాంగిల్కి థర్డ్ యాంగిల్కి రేషియో కడితే 1:2:3. 3 ఎందుకు వచ్చింది, వీటి యొక్క సమ్ కాబట్టి, ఓకేనా. అలాగే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్. మరి వీటిలో స్మాలెస్ట్ యాంగిల్ ఏంటి, ఇదేని కదా, దీని మెజర్ దీని వాల్యూ ఏంటి అనేసి అడుగుతున్నాడు. సో ఇవి ట్రయాంగిల్లో యాంగిల్స్ కాబట్టి వీటిని యాడ్ చేస్తే ఎంత రావాలి 180 అని కదా, ఎందుకంటే ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్, ట్రయాంగిల్ లోపల యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత అవ్వాలి 180 అవ్వాలి. మరి సమ్ రూపంలో యాంగిల్ రూపంలో 180 డిగ్రీస్ ఉంటే పార్ట్స్ రూపంలో టోటల్ ఎంత అవుతుంది 6 పార్ట్స్ అని కదా. సో అలా వీటి యొక్క యాంగిల్స్ సమ్ పార్ట్స్ రూపంలో 6 పార్ట్స్ ఉంటే ఇదే యాంగిల్స్ యొక్క సమ్ డిగ్రీస్ ఎంత 180 డిగ్రీస్. సో అలా 6 పార్ట్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనకు అడిగింది ఏంటి
ఫస్ట్ యాంగిల్ అంటే ఫస్ట్ యాంగిల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్ట్ ఉంది. అంటే సింపుల్గా 6 పార్ట్స్ ఇచ్చేసి 1 పార్ట్ కనుక్కోమన్నాడు. కనుక్కుంటే ఏమవుతుంది చూడండి, 6 1s 6 30s, అవునా? అలా 1 పార్ట్ ఈక్వల్ టు 30 అని కదా, 6 పార్ట్స్ 180 అంటే 1 పార్ట్ 30 అని కదా, అలా 1 పార్ట్ స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకేనా? సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ డ్రమ్ ఆఫ్ వాటర్ ఈజ్ 3/4 ఫుల్, అంటే 3/4 ఫుల్. వెన్ 9 liters ఆఫ్ వాటర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్, ఇట్ ఈజ్ 1/2 ఫుల్. వాట్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్? సపోజ్ సేమ్ ఆ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్ యొక్క టోటల్ కెపాసిటీ లెటస్ సే x లీటర్స్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మీరు ఆప్షన్ అయినా వెరిఫై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ సాల్వ్ చేసిన ఏదైనా ఒకటే, సింపుల్ టైం ఏం పట్టదు. ఓకేనా? సో చూడండి ఇనీషియల్గా 3/4 ఫుల్ అయిందంట. మరి టోటల్ కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్ ఎక్స్ అనుకుంటే దీంట్లో 3/4 ఫిల్ అయిందంట. అంటే సింపుల్గా 3/4 ఆఫ్ ద డ్రమ్, 3/4 ఆఫ్ ద డ్రమ్ కెపాసిటీ అంత ఎక్స్ కదా, లేదంటే లెటర్స్ ఏ అనుకుందాం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఇంటూకి ఎక్స్కి. సో ఏ అనుకుంటే 3/4 ఆఫ్ ద డ్రమ్ ఫిల్ అయిపోయిందంట. ఇదిగోండి 3/4 ఆఫ్ ద డ్రమ్ అంటే 3/4 ఆఫ్ ఏ ఫిల్ అయిపోయిందంట. ఒకవేళ ఈ 3/4 ఆఫ్ ద డ్రమ్లోంచి 9 liters ఆఫ్ వాటర్ ఈజ్ డ్రాన్, అంటే దీంట్లోంచి 9 liters తీసేస్తే, అంటే సింపుల్గా -9 చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందంట, ఇట్ ఈజ్ హాఫ్ ఫుల్. అంటే దీంట్లోంచి 9 liters తీసేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే హాఫ్ ఆఫ్ ద డ్రమ్కి ఈక్వల్ అవుతుంది. మరి హాఫ్ ఆఫ్ ద డ్రమ్ అంటే డ్రమ్ టోటల్ కెపాసిటీ ఎంత, ఏ, అంటే హాఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. సింపుల్గా ఇటు డిఫరెన్స్ 9 అనమాట. అది తెలుసుకుంటే మనకు అయిపోయినట్టే లాజిక్. సో చూడండి మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్, అంటే టోటల్గా ఏ వాల్యూ ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఈ ఏ ఉన్నది ఇటు తీసిరండి, -9 అటు తీసుకెళ్ళిపోండి సరిపోతుంది. సో 3a/4 అది ఇటు వస్తే a/2 అని కదా, ఈజ్ ఈక్వల్ టు 9 అటు వెళ్తే 9 అవుతుంది. మరి ఎల్సిఎం 4 అవుతుంది. 4లో 1 టైం పోతుంది, 1 × 3a, సో 3a అవుతుంది. 4లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, 2 × a, అలా ఇది 2a అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 9, అలా పైన a అవుతుంది /4 ఈక్వల్ టు 9. సో a ఈక్వల్ టు 9 4 is 36 liters. ఓకేనా? సో అలా టోటల్ కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్ ఈజ్ గోయింగ్ టు బి 36 liters. ఓకేనా? సో ఇదనమాట. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమంటాడంటే ద ఫ్లోర్ ఆఫ్ ఏ హాల్ మెజరింగ్ 16 meters in length and 12 meters in width ఈజ్ టు బి పేవ్డ్ విత్ స్క్వేర్ టైల్స్. ఇఫ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఆర్ టు బి యూజ్డ్ దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ స్క్వేర్ టైల్? ఓకేనా? సో చూడండి ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ హాల్ ఉందంట. దాని యొక్క లెంత్ వచ్చేసరికి 16 meters అనమాట, 16 meters. అలాగే దీని యొక్క విడ్త్ వచ్చేసరికి బ్రెడ్త్ వచ్చేసరికి 12 meters అనమాట. అయితే ఈ ఓవరాల్ ఏరియా అంటే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని మనం స్క్వేర్ టైల్స్తో మనం కవర్ చేయాలన్నమాట. ఓకేనా? సో స్క్వేర్ టైల్స్ కూడా ఎలా ఉండాలంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఆర్ టు బి యూజ్డ్, మనం వాడాల్సిన టైల్స్ అనేవి మినిమం నెంబర్ ఉండాలన్నమాట. మరి తక్కువ టైల్స్తో ఏరియా కవర్ చేయాలంటే మనం టైల్స్ ఎలా ఉండాలి, పెద్ద పెద్ద సైజులో ఉంటేనే మనకి తక్కువ టైల్స్ పడతాయి అనమాట. అదే ఒకవేళ చిన్న చిన్న టైల్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి పడతాయి, ఎక్కువ టైల్స్ పడతాయి కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ వాడమంటున్నాడు. కాబట్టి ఆ టైల్ యొక్క సైజ్ అనేది సైజ్ అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది ఖచ్చితంగా మ్యాక్సిమం ఉండాలి. అంటే ఇక్కడ మనం వాడేది స్క్వేర్ టైల్ కాబట్టి దానికి లెంత్ అయినా బ్రెడ్త్ అయినా ఒకటే ఉంటుంది. ఓకేనా? ఆ లెంత్ అనేది ఎలా ఉండాలి, మ్యాక్సిమం ఉండాలి. అలా మ్యాక్సిమం ఉన్నప్పుడే మనకి తక్కువ టైల్స్ పడతాయి, అవునా కదా. అదే ఒకవేళ చిన్న చిన్న టైల్స్ వాడామనుకోండి ఎక్కువ టైల్స్ పడతాయి. మనకి తక్కువ టైల్స్ పట్టాలంటున్నాడు కాబట్టి మన టైల్ యొక్క లెంత్ అనేది మ్యాక్సిమం ఉండాలన్నమాట. ఆ లెంత్ మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? మన టైల్ యొక్క లెంత్ ఏమవుతుందంటే సింపుల్గా వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. మరి 12కి 16కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 4 కదా. సో అలా 4 అనేది మన స్క్వేర్ టైల్ యొక్క లెంత్ అవుతుంది. ఓకేనా? కావాలంటే ఇక్కడ 16ని 4 × 4 రాసుకోవచ్చు, దీన్ని 4 × 3 రాసుకోవచ్చు. మరి రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 4 కదా. అలా వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మన స్క్వేర్ టైల్ యొక్క లెంత్ అవుతుంది. ఓకేనా? సో అలా
4 meters ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. క్లియరే కదా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.